మనం కూర వండేటప్పుడు చాలా రకాల తాలింపు దినుసులు, ఇంగ్రీడియెంట్స్ వేస్తాం. అందులో 1, 2 మిస్ అయినా కూరలో పెద్దగా మార్పేం ఉండదు. అంటే వాటిలో ఎక్కువ తాలింపు దినుసులు ఉండటం వల్ల 1, 2 మిస్ అయినా పెద్ద తేడా ఉండదు. ఇంకా బావుండాలి అంటే లాస్ట్‌లో కొత్తిమీర జల్లుతాం. సో, అక్కడ టేస్ట్ కవర్ అయిపోతుంది. అలాగే మనలో కూడా బ్యాడ్ క్వాలిటీస్ కంటే గుడ్ క్వాలిటీస్ ఎక్కువున్నప్పుడు బ్యాడ్ క్వాలిటీస్ కనిపించవు. అంటే వాళ్ళు చేసే మంచి పనుల ముందు కొద్దిపాటి బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా కనిపించవు. ఒక మనిషిలో మంచి చెడు ఉంటాయి కదా! మరి వారిలో మంచిని గుర్తించేది మంచివాళ్ళు, చెడుని గుర్తించేది మంచిని గుర్తించలేని వాళ్ళు. మరి మంచి చెడులను రెండింటిని గుర్తించేవాళ్ళు విచక్షణ కలిగిన వాళ్ళు. అంటే వీళ్ళు ఎవరితో స్నేహం చేసినా అందరితో ఒకేలా ఉంటారు. వాళ్ళలో ఏం తీసుకోవాలో అదే తీసుకుంటారు. ఈ విచక్షణ అనేది పిల్లల్లో ఉంటదా? పెద్దవాళ్ళలో ఎక్కువుంటదా? పెద్దవాళ్ళలో ఎక్కువుంటది. కనుక పిల్లలు పెద్దవాళ్ళ మాట వినాలి అంటుంటారు. వాళ్ళు రెండింటిని ఒకేలా చూసి తీసుకునేటప్పుడు ఏం తీసుకోవాలో అదే తీసుకుంటారు.